విశ్వాస పరీక్షలో నీవు గెలుచువాడవా అనే అంశాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం. విశ్వాస పరీక్షలో నీవు గెలుచువాడవా? అందరు రాసుకోండి. ప్రేమన్న దేవుని వారలారా, క్రైస్తవునిలో కనపడవలసినది దేవునికి విశ్వాసం. క్రైస్తవుని హృదయములో దేవుడు తొంగి చూస్తే ఆయనకి కనపడవలసినది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనగా నమ్మకం. ఆ నమ్మకము దేవుని మీద ఉండాలి. ఈ భూమి మీద భర్త మీద భార్యకు నమ్మకం ఉండొచ్చు, భార్య మీద భర్తకు నమ్మకం ఉండొచ్చు, పిల్లలు తల్లిదండ్రుల మీద నమ్మకం పెట్టి ఉండొచ్చు. పర్వాలేదు, భూమి మీద ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగి ఉండడము తప్పు కాదులే, కానీ దేవుని మీద అందరికంటే ఎక్కువగా నమ్మకం కలిగి బ్రతకాలి. ఆయన మీద విశ్వాసము చూపాలి. ఆయన కోరుకునేది కూడా మనుషుల్లో విశ్వాసం. అయితే దేవుని నమ్ముకొని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అనేది మనము ఆలోచన చేయగలిగితే, మన భక్తి జీవితాన్ని ఒకసారి పరిశీలన చేయగలిగితే, బాప్తిస్మము తీసుకున్న నాటి నుండి ఇప్పటి వరకు మన విశ్వాసము ఒక రీతిగానే ఉందా అనేది మీరు ఆలోచన చేసుకోండి. నా గురించి నేను ఆలోచన చేయాలి, మీ గురించి మీరు ఆలోచన చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రారంభంలో ఎలా ఉంది మన విశ్వాసం? అందరికంటే గుడికి నేనే ముందు వెళ్ళేవాడిని, అందరికంటే నేను చాలా పాటలు పాడేవాడిని, అందరికంటే నేను కానుకలు ఇచ్చేవాడిని. నా భక్తి జీవితం అనేది పాపానికి దూరము చేసుకునే దేవుని దగ్గర చాలా భక్తిగా నేను కనపరిచాను. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న సమయాన్ని బట్టి చూస్తే రాను రాను నా భక్తి జీవితం ఎందుకో సన్నగిల్లిపోతుంది అని అనుకునేవారు కూడా లేకపోలేదు. ఎందుకు అంటే విశ్వాసం అనేది ప్రారంభంలో నుండి చూస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రారంభంలో ఉన్న విశ్వాసం ఇప్పుడు కనపడట్లేదు. చూడండి, చాలామంది అలా విశ్వాసము లేకుండా లోకంలో కలిసిపోయిన వారు, మరలా క్రైస్తవ్యం నుండి విడిపోయిన వారు, దూరమైపోయిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కాబట్టి విశ్వాసం అనేది క్రైస్తవుని జీవితంలో కనపడాలి. విశ్వాసము లేకుండా దేవుని దగ్గరికి రాకూడదు. విశ్వాసం అనేది, దేవుని మీద నమ్మకం అనేది ఇప్పుడు కూడా ఒక భక్తుడిగా మనం కనపరచాలి దేవుని ఎడల. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. వర్షం రావట్లేదంట ఒక ఊరిలో. వర్షం రాకపోతే ప్రజలందరూ కూడా ఒక చోటకు వెళ్ళి ప్రార్థన చేద్దామని అందరూ కూడా బయలుదేరారంటండి. బయలుదేరితే వాళ్ళతో పాటు పిల్లలు ఉంటారు కదా, పిల్లలు కూడా బయలుదేరారంట. పిల్లలలో ఒకరు గొడుగు పట్టుకొని బయలుదేరారంటండి. అప్పుడు తల్లి అంటుందంట బిడ్డను చూసి, నువ్వెందుకు గొడుగు పడుతున్నావు, ఎందుకు గొడుగు పట్టావు అని అడుగుతుందంట. అమ్మా, మనం ఎక్కడికి వెళుతున్నాం అని ప్రశ్నించిందంట కుమార్తె. ఎక్కడికి వెళ్తున్నాం? ప్రార్థన చేయడానికి. ప్రార్థన ఎందుకు చేయడానికి వెళుతున్నాం అంటే, వర్షం పడాలని దేవునికి ప్రార్థన చేయడానికి వెళుతున్నాం కదమ్మా. మనం వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత వర్షం వస్తుంది, అప్పుడు మన ఇంటికి రావాలి కదా. వర్షం వస్తే మనము తడిసిపోతాం అని చెప్పిందంట. అప్పటి వరకు ఆవిడకి బలుపు వెలగలేదండి. అంటే ప్రార్థన చేసే ఆవిడకే దేవుని మీద నమ్మకము లేదు. అంటే ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వర్షం కురిపిస్తే నువ్వు తడిసిపోతావు కదా అని ముందుగానే కుమార్తె ఆలోచన చేసింది. అంటే
ప్రార్థన చేసే వారిలో దేవుని మీద విశ్వాసము లేదు. అంటే ఎవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారో, దేవుని దగ్గరకు వచ్చి మేము భక్తులము చెప్పుకుంటున్నారో, వారిలో విశ్వాసం అనేది ఉందా లేదా అనేది ప్రతి క్రైస్తవుడు ఆలోచించవలసిన విషయం. ప్రేమన్న దేవుని వారలారా, ఆనాటి కాలంలో కూడా ఒక సందర్భము జరిగింది. యేసుక్రీస్తుల వారు తన చుట్టూ శిష్యులను తిప్పుకుంటూ అనేక విధాలుగా అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాక్కులను ఆయన బోధిస్తూ గొప్పగా వారిని కూడా తన పరిచర్యలో పాలిభాగస్తులుగా చేస్తూ తిప్పుతూ ఉన్న ఆ కాలంలో కూడా ఏం జరిగిందో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. అందరు బైబిల్ తీయండి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. అంటే చంద్రరోగిగా ఉన్న ఆ వ్యక్తి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధపడుతున్న ఆ వ్యక్తి తండ్రి వచ్చి యేసుక్రీస్తుల వారి దగ్గర మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమని చెబుతున్నాడు? ఎలయనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అంటే ఆల్రెడీ తన కొడుకుని తన యేసుక్రీస్తుల వారి దగ్గర తిరుగుతున్న శిష్యుల దగ్గరికి ఆల్రెడీ తీసుకొని వెళ్ళాడు. కానీ వాళ్ళు స్వస్థపరచలేకపోయారంటండి. ఎందుకు స్వస్థపరచలేకపోయారు అంటే కింద ఆన్సర్ చెప్తున్నాడు చూడండి యేసుక్రీస్తుల వారు. అందుకు యేసు విశ్వాసము లేని, అంటే ఎవరికి విశ్వాసము లేదు? రోగికి కాదు విశ్వాసము లేనిది, శిష్యులకే విశ్వాసము లేదు. అందుకని ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఇవాళ క్రైస్తవులైన వారు గుడికి వచ్చి దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని భక్తుడిని చెప్పుకుంటున్నాడు, కానీ ఆయనలో నిజంగా విశ్వాసం ఉందా లేదా అనేది తను తాను ఆలోచన చేసుకుంటే అర్థమైపోద్ది. అలానే ఆ రోజు శిష్యులలో కూడా విశ్వాసం అనేది లేదు. అందుకనే ఆ రోగిని వాళ్ళు స్వస్థపరచలేకపోయారు. చూడండి, అంటే క్రైస్తవుని జీవితంలో ప్రధానమైనది, దేవునికి కనపడవలసినది ఏంటంటే దేవునికి విశ్వాసం కనపడాలి మన నుండి. విశ్వాసం లేకపోతే దేవుడు నిన్ను నన్ను ఇష్టపడడండి. దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉండాలి. దేవుని మీద పూర్తిగా మన మనస్ఫూర్తిగా ఆయన మీద మనము నమ్మకము కలిగి ఆయన సన్నిధికి రావాలి. మనం ఏదో అరకొరకగా దేవుని సన్నిధికి వచ్చి అలా ఏదో 2 పాటలతో కానుకలు ఇచ్చేసి అలా వెళ్ళిపోతే సరిపోదు. మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి మనం కొనియాడాలి. దేవుని మీద నమ్మకం కలిగి మనము మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. నువ్వు అలా కనపడకపోతే, విశ్వాసం నీలో లేకపోతేనండి దేవుడు మనల్ని ఇష్టపడడండి. ఎందుకంటే నీ హృదయం ఏంటో ఇక్కడ వాక్యం చెబుతున్న నాకు తెలియకపోవచ్చు. మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ హృదయంలో ఏముందో, ఎంత నమ్మకం ఉందో దేవుని మీద నాకు తెలియదు. నేను మనిషిని, ఒకని ఆత్మ సంగతులు నాకు తెలియవు. అలానే నా ఆత్మ సంగతి మీకు తెలియదు. మీ హృదయంలో ఉన్నది నాకు తెలియదు, నా హృదయంలో ఉన్నది మీకు తెలియదు. కానీ మన అందరి హృదయాలను ఎరిగిన దేవుడు ఒకడున్నాడు. ఆయనే పరలోకంలో ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, మనుషులని పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి మన హృదయములో ఏముండాలి అంటే దేవుని మీద విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసము లేకపోతే దేవుడికి ఇష్టం ఉండదండి. ఒక మాట మనం చూద్దాం బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే నీలో ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. అంటే దేవుని మీద పూర్తి నమ్మకం కలిగి ఉండాలి మనం. చాలా మంది అండి దేవుని సన్నిధికి వస్తారు, దేవుని మీద నమ్మకం ఉండదండి. అందుకనే ప్రారంభం నుండి చెబుతున్నాను, దేవుని మీద నమ్మకం ఉండాలి.
నువ్వు నమ్మకము లేకుండా దేవుని సన్నిధికి నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా దేవునికి ఉపయోగం లేదు. నీకు కూడా ఉపయోగం లేదు, నాకు కూడా ఉపయోగం లేదు. దేవుని మీద నమ్మకం అనేది ఉంటేనండి దేవుడికి కూడా ఇష్టపడతాడు. నీలో విశ్వాసము కనపరచకుండా దేవుని మీద నువ్వెన్ని సంవత్సరాలు వచ్చినా కూడా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండవు. కాబట్టి మనలో పెంపొందించుకోవలసింది, అభివృద్ధి పొందుకోవలసింది ఆత్మీయ జీవితంలో మనము విశ్వాసం అనే దాన్ని మనం అభివృద్ధిలోనికి తీసుకొని రావాలి. రోజు వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యమును దివారాత్రులు మనం ధ్యానించాలి, సేవకులు చెబుతుంటే దాన్ని బాగా వినాలి, దేవుని కొరకు భక్తిగా జీవించాలి. చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు మనము వాటిని దూరం చేసుకొని భక్తి జీవితాల్లో మనం ముందుకు వెళ్ళడానికి ఎప్పటికప్పుడు మనము ట్రైన్ అప్ అవ్వాలి. అలా మనం ఎప్పుడైతే లోకానికి దూరం అయిపోయి దేవునికి దగ్గరవుతూ ఉంటామో మన భక్తి జీవితం అంది దేవునికి గొప్పగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసం అనేది దేవునికి మన నుండి దేవునికి కనపడాలి. ఎందుకు విశ్వాసాన్ని దేవుడు దాన్ని ప్రధానంగా చూపిస్తున్నాడంటే, విశ్వాసం అనేది మనలో ఉంటేనంటండి ఆ విశ్వాసాన్నేనంట దేవుడు పరీక్షిస్తాడంటండి. క్రైస్తవుడు విశ్వాసంగా గొప్పగా బ్రతుకుతుంటేనంట ఆ విశ్వాసాన్నేనంట దేవుడు పరీక్షిస్తాడంట. ప్రేమన దేవుని వారలారా, ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, మనకు 2 రోజులైంది, 3 రోజులైంది, ట్యాబ్లెట్లు వేసినా, ఇంజక్షన్లు పెట్టించినా తగ్గట్లేదు. ఆ తర్వాత మనం వెంటనే ఏం చెప్తాం సలహా? నువ్వు రక్త పరీక్ష చేయించుకో అంటాం. ఎందుకు? రక్తాన్ని పరీక్షిస్తేనే ఏ రోగము నీలో ఉందో అనేది అర్థమవుతుంది. అలానే భక్తి జీవితంలో దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తేనండి నీ విశ్వాసం అనేది ఎలా ఉంది, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావా, దేవుని కొరకు నిలబడతావా లేదా అనేది కూడా ఆయనకి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు కూడా నీలో విశ్వాసాన్ని చూస్తే, ఆ విశ్వాసము గొప్పగా కనపడితే, ఆ గొప్పగా కనపడిన ఆ విశ్వాసాన్నేనంట దేవుడు పరీక్షిస్తాడంట. ప్రేమన దేవుని వారలారా, ఇది ఎక్కడుంది బైబిల్లో? చూద్దాము ఆ మాటను కూడా. దేవుడు విశ్వాసాన్నే పరీక్షిస్తాడంట. చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నా సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే దేన్ని చెబుతున్నాడంటే విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటున్నాడు. అంటే మనం దేవుని దగ్గరికి విశ్వాసులుగా వస్తున్నాం, మనం గొప్పగా దేవునిలో మన విశ్వాసాన్ని కనపరుస్తున్నాం, దేవునిలో చక్కగా ఎదుగుతున్నాం. అయితే ఆ విశ్వాసాన్నేనంట దేవుడు పరీక్షిస్తాడంటండి. శ్రమలు లేనప్పుడు, కష్టాలు లేనప్పుడు చక్కగా దేవుని సన్నిధిలో కనబడుతున్నావు. ఒకసారి నేను పరీక్షిస్తాను నా కుమారుని కానీ కుమార్తెను కానీ, ఎందుకంటే వీళ్ళ విశ్వాసం అనేది కరెక్టా కాదా, వీళ్ళ నమ్మకం అనేది కరెక్టా కాదా అని దేవుడు కూడా అంటండి పరీక్షిస్తాడంటండి, పరీక్ష వేస్తాడు. అందుకనే నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటున్నాడు. అంటే విశ్వాసానికి పరీక్ష కూడా వేస్తాడా దేవుడు అంటే? వేస్తాడండి. విశ్వాసాన్ని పరీక్షించాడు. చూద్దాం ఎలా పరీక్షిస్తాడో కూడా మనం చూద్దామండి. ఆ విశ్వాసాన్ని ఎలా పరీక్షిస్తాడో బైబిల్లో చూద్దాం. చూడండి ఒక మాట, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. అక్కడ మాసిదోనియా సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు పరీక్షిస్తాడు ఆ విశ్వాసాన్ని. అయితే ఎలా పరీక్షిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది ఆ మాటను చదివిన తర్వాత. ఎలా అనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా. చాలండి. ఎవరు? మాసిదోనియా సంఘస్థులనంట దేవుడు వేటితో పరీక్షించాడు? బహు శ్రమల వలన పరీక్షింపబడగా అంటున్నాడంటే దేవుడే స్వయంగా సంఘాన్ని, సంఘ పిల్లలను ఎలా పరీక్షిస్తున్నాడంటే శ్రమలు అనే వాటితో దేవుడు పరీక్షిస్తున్నాడు. చూసారా? భార్యాభర్తలు ఉన్నారండి, కొత్తగా చక్కగా పెళ్ళి అయిపోయింది, చక్కగా సంసార జీవితంలో వెళ్ళిపోతున్నారు, అన్నీ ఉన్నాయి, చక్కగా బ్రతుకుతున్నారు. నేడున్నట్టుగానే రేపు కూడా ఉంటుందా? జీవితం అనేది ఉండదు. ఒకసారి కలిమి ఒకసారి లేమి ఉంటుంది.
ఒకసారి పుష్కలంగా ఉంటది. ఒకసారి కొరతగా ఉంటది జీవితంలో కూడా. భార్యాభర్తలుగా మనం కొనసాగిస్తున్న ఈ దాంపత్య జీవితంలో కరువులు రావచ్చు, రాకపోవచ్చు. కరువులు రానప్పుడు ఎలా ఉన్నామో, కరువులు వచ్చిన తర్వాత కూడా అలానే ఉండాలి. సేమ్ మన జీవితంలో ఎలా అయితే మనము నేర్చుకున్నామో, భక్తి జీవితంలో కూడా సేమ్ మనం అలానే ఉండాలి. ఏ శ్రమ లేనప్పుడు దేవునిలో ఎలా కంటిన్యూగా మనం జీవించామో, శ్రమలు వచ్చిన తర్వాత కూడా మనము అలానే జీవించాలి. ఇలా శ్రమలు వచ్చిన తర్వాత ముందున్న జీవితంలో ఎలా ఉన్నాడో నా కుమారుడు గాని, నా కుమార్తె గాని, శ్రమలు వచ్చిన తర్వాత కూడా నా పిల్లలు నా కొరకు నిలబడతారా లేదా అని కూడా దేవుడు శ్రమలతో పరీక్షిస్తాడంటండి. అంటే విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఆ విశ్వాసాన్ని ఎలా పరీక్షిస్తాడంటే, శ్రమలనేవి నీ జీవితంలోనికి తీసుకొని వచ్చి పరీక్షిస్తాడంటండి. అదే మాసిదోనియాలో సంఘస్థులకు శ్రమలను ముందుకు తీసుకొని వచ్చి వాటి ద్వారా వారిని పరీక్షించాడు. అప్పుడు మాత్రమే ఎవడు నిజమైన భక్తిపరుడో అనేది అర్థమవుతుందండి. ఇవాళ చాలా మంది అండి బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పటికి ఇది 10 సంవత్సరాలు కదా. ఆ ఏలికలుగా వాళ్ళు నాయకత్వం చేస్తున్నారు. ముందున్న పరిస్థితులను మనం చూస్తే మణిపూర్ సంఘటన గాని, భారతదేశంలో జరుగుతున్న అక్కడక్కడ క్రైస్తవుల జరుగుతున్న సంఘటనలు కూడా చూసి ఏమంటున్నారంటే, అమ్మో! వాళ్ళు మా ఊళ్ళోళ్ళు కాదు. క్రైస్తవులను చాలా హింస పెడుతున్నారు, ఇబ్బందుల పాలు చేస్తున్నారని సేవకులు, విశ్వాసులు చాలా ఉర్రెత్తుగా ర్యాలీలు కూడా చేస్తూ ఆ ప్రభుత్వాన్ని దించేయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క మేధావులు, సేవకులు ఏమని మాట్లాడుతున్నారంటే, అలాంటి వాళ్ళు నాయకత్వంలోనికి వస్తేనే, పరిపాలన చేస్తేనే ఎవరు నిజమైన భక్తులు అనే వాళ్ళు బయటికి వస్తారని మాట్లాడుతున్నారు. ఎందుకంటే అలాంటి వారు రావాలి. నిజమైన భక్తుడు, దేవుని కొరకు నిజంగా నిలబడేవాడు అప్పుడు బయటికి వస్తాడని మాట్లాడుతున్నాడు. ఒక పక్క ఇలా ఆలోచిస్తే అది కూడా వాస్తవమే. దేవుని కొరకు నిలబడే వాళ్ళు కావాలి, శ్రమలలోనైనా నిలబడే వాళ్ళు కావాలి. ఆ రోజు మాసిదోనియా సంఘస్థులను కూడా ఇలానే విశ్వాసము కరెక్ట్ అయినదా కాదా, నిజమైన విశ్వాసులా కాదా అనేది దేవుడు పరీక్షించడానికి శ్రమలను తీసుకుని వచ్చాడు. ఇంకొక మాటను చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలమిలో నిన్ను పరీక్షించి తిని. నిన్ను పరీక్షించితే ఎలా మనల్ని పరీక్షిస్తున్నాడంట? ఇబ్బందుల కొలమిలో, శ్రమలలో, కష్టాలలో మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడంట. నిన్ను అనగా మన అందరినండి, మనందరినీ కూడా ఇబ్బందుల కొలమిలో దేవుడే రెప్పెట్టి మనల్ని, దేవుడండి మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇబ్బందులు అనేవి నీ జీవితంలోనికి వస్తున్నాయి. ఒక తల్లి మాట్లాడుతూ ఉంది, ప్రభువుని నమ్ముకున్నప్పటి నుండి కొంతకాలం వరకు బాగానే అనిపించింది. తర్వాత కొడుకుకి వివాహం చేసిన తర్వాత కోడలు గర్భవతి అయ్యింది. ఫస్ట్ కాన్పు దిగిపోయింది, రెండో కాన్పు దిగిపోయింది, ఇది మూడో కాన్పు. లోకమంతా కూడా ఏళన చేస్తుంది, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, ప్రార్థనలు బాగా పెట్టిస్తారు, సేవకుల్ని పిలిపిస్తారు, మీ కాడే కూడికలు జరుగుతాయి, ఎందుకు మీకు ఇలా జరుగుతుంది అని లోకం ఏళన చేస్తుంది అని ఒకరోజు మేము వెళ్ళాం ఆ కూడికలో. ఆ రోజు ఆవిడ మాట్లాడుతుంది, ఆ తల్లి ఏమని మాట్లాడుతుందంటే, ఇలా జరుగుతున్న ఈ పరిస్థితులను బట్టి లోకంలో ఉన్నవారు మమ్మల్ని దూషిస్తున్నారు, ఏళన చేస్తున్నారు అని చాలా బాధపడుతున్నామని ఆవిడ మాట్లాడిందండి. అంటే లోకంలో సూటిపోటి మాటల వల్ల వీళ్ళ విశ్వాసం అనేది కూడా బాగా సన్నగిలిపోతుందండి. చూడండి, మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా బలహీనులైపోతూ ఉంటాం. మనకు ఎదురయ్యే ఆ సమస్యలకు, బాధలకు, కష్టాలకు ఎదురైన తర్వాత మనం కూడా బాధపడుతూ ఉంటాం. కానీ అది ఎందుకు వచ్చింది ఆ శ్రమ అనేది మనం ఆలోచిస్తేనండి, వాళ్ళను దేవునిలో నిలబెట్టడానికే దేవుడు వారికి ఆ శ్రమను తీసుకొని వస్తాడు. మనల్ని దేవుని కొరకు సంపూర్ణులుగా, భక్తిపరులుగా నిలబెట్టడానికే దేవుడు కొన్ని పరిస్థితుల్లో మనకు ఆ శ్రమలను తీసుకుని వస్తాడు. అప్పుడు మనం నిలబడాలి. అదే నేను మాట్లాడే ఆ రోజు, అమ్మ ఒకవేళ ఆ 2 కాన్పులు మరి దిగిపోయాయని మీరు బాధపడుతున్నారు, కానీ ఏమో కావాలనే దేవుడు ఒకవేళ అలా చేశాడేమో, మనకు తెలియదు కదా. కానీ నీ భక్తి జీవితంలో నీవు మాత్రం సన్నగిల్లొద్దు.
ఆ 2 కానుపులు పోయినా సరే తర్వాత కానుపైన నిలబెడతాడేమో, అది ఆయన చిత్తం. గర్భఫలం అనేది దేవుడిచ్చు బహుమానం. కాబట్టి ఇప్పుడు ఒక చెట్టు ఉంది, పూలు పూసాయి. పూలు పూసిన తర్వాత చాలా పిందెలు కనబడతాయి. ఆ పిందెలన్నీ కూడా పండ్లయ్యే దశ వరకు ఆగుతాయా? తెలియదు గదా! చాలా పూలు రాలిపోతాయి, పిందెలు రాలిపోతాయి. ఏదో ఒక కాయ నిలబడతదండి. అలానే సేమ్ మన భక్తి జీవితంలో కూడా దేవుడు ఒకవేళ మనకు కృప చూపితే గర్భఫలం, లేకపోతే తర్వాతైనా ఇవ్వచ్చేమో. కాబట్టి ఇలా మీరు సన్నగిల్లొద్దు భక్తి జీవితంలో అని ఆ రోజు మాట్లాడానండి. కానీ ఒక్కొక్కసారి మన పొరపాట్లు కూడా ఉంటాయి. తల్లి జాగ్రత్తలు తీసుకొనకపోతే, అది మెడిసిన్ విషయంలో గానీ, ఆహార పదార్థాల విషయంలో గానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అలా కూడా దిగిపోయే అవకాశం ఉంది. తల్లి కూడా జాగ్రత్త వహించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా, క్రైస్తవ జీవితంలో శ్రమలు వచ్చిన తర్వాత కృంగిపోకూడదు, నీరసపడకోకూడదు. ఒకవేళ శ్రమలొస్తే శ్రమలో కూడా మనము సంతోషపడాలే తప్ప బాధపడకూడదు. అంటే విశ్వాసముగా నువ్వు ఎదిగితేనండి నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్ష ఎలా ఉంటదంటే, నువ్వు ఊహించినట్టుగా సుఖశాంతంగా ఉండదు ఆ పరీక్ష. ఇబ్బందుల కొలిమిలో శ్రమలనే వాటిని నీ జీవితంలోనికి తీసుకొని వచ్చి నిన్ను పరీక్షిస్తాడని మనకు అర్థమవుతుంది దేవుని యొక్క మనసు. ప్రేమన దేవుని వర్లారా. ఇకపోతే కొందరు భక్తులని మనం చూద్దాం. కొందరు భక్తుల జీవితాన్ని మనం చూద్దాం. ఎందుకంటే బైబిల్‌లో చాలా మందిని దేవుడు పరీక్షించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఒకసారి అబ్రహాము గారి జీవితంలో మనం చూస్తేనండి, అబ్రహాము గారికి దేవుడు ఎప్పుడైతే పిలిచాడో, ఆ పిలిచినప్పటి నుండి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు. శారా, అబ్రహాము భార్యాభర్తలుగా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికారు. కానీ వారి కడుపులో నలుసు లేదు, పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు అలా అంటే, 75వ సంవత్సరంలో దేవుడేమో వాగ్దానం చేశాడు. అప్పటికే వాళ్ళు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయారు, ముసలవాళ్ళు అయిపోయారు. 75 సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు. అది కూడా ఇస్కరేణువులంత మందిని నీకు సంతానాన్ని ఇస్తానంటే వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయారు. అసలు అప్పటికే పిల్లలు లేరంటే ఇంకా ఇస్కరేణువులంత విస్తారముగా నీకు పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేస్తేనండి వాళ్ళు అయినా సరే నమ్మారు, దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నారు. 75వ సంవత్సరంలో వాళ్ళకి వాగ్దానం చేస్తే ఆ వెంటనే ఇవ్వలేదు. 76వ సంవత్సరంలో పిల్లల్ని ఇవ్వలేదు వెంటనే దేవుడు. ఎప్పుడు ఇచ్చాడంటే మరలా 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. 100 ఏళ్ళకి ఇచ్చాడండి ఇస్సాకును. అంటే అన్ని సంవత్సరాలు ఓపిక పట్టారు. ఆ 100 ఏళ్లకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ తర్వాత విందు చేశాడు. చక్కగా ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. లేక లేక పుట్టాడని చాలా ప్రేమగా అనురాగాన్ని కుమారుడి మీద చూపెడుతూ ఉన్నాడు. దేవుడు చూశాడు. ఏంటి నా మీద కాస్త ప్రేమ అనేది సన్నగిల్లుతుంది అబ్రహాముకి అని ఆయనకి అనిపించిందేమో దేవునికి. వెంటనేనండి దేవుడు పరీక్ష వేశాడండి. ఒక మాటను చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు మొదటిగా చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆ సంగతి జరిగిన తర్వాత అంటే ఏంటి? కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పట్ల అపారమైన ప్రేమను ఆయన కనపరిచినట్టుగా, విందులు ఇవన్నీ చేసినట్టుగా కనబడతది. అందుకనే దేవుడు ఆయనను చూశాడు. ఏంటి నా మీద ప్రేమ ఆయనకి సన్నగిల్లిపోతుందో ఏమో అని కాస్త నేను పరీక్ష పెట్టాలని అనుకొని ఆయనను పరిశోధిస్తున్నాడంటండి. పరిశోధించే అక్కడ పరీక్ష వేశాడు. ఏం పరీక్ష వేశాడు మనందరికీ తెలుసు. అది సందర్భం. ఇదిగో నీ కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి ఇవ్వమని అడుగుతాడండి. అది పరీక్షే అది. అంతే తప్ప కావాలని కొడుకును బలి కోరలేదు గాని పరీక్ష వేశాడు. అసలు ఎలా ఉంటది ఈయన మనసు అనేది. నా మీద ప్రేమను చూపెడతాడా, లేక 100 ఏళ్లకు పుట్టిన ఈ కుమారుడి మీద తను ప్రేమను చూపెడతాడని పరీక్ష వేశాడండి. చేస్తే దేవుడు చెప్పాడో లేదో వెనకడుగు వేయకుండా కుమారుని తీసుకొని వెళ్ళి బలివ్వడానికి కూడా వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత చెబుతున్నాడు అబ్రహామును గురించి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఎన్నో వచనమక్క? 12 నుండి చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము,
అతనిని ఏమీ కూడా నీవు చెయ్యొద్దు. నీకు ఒక్కడుగా ఉన్న నీ కుమారుడు నాకివ్వడానికి నువ్వు వెనకడుగు వెయ్యలేదు. నీవు దేవునికి భయపడేవాడవని తెలియచేశాడంటే ఇందువలన నాకు కనబడుచున్నా అంటే ఆయన చేసే ఆ గొప్ప కార్యమును బట్టి నా కోసం నీ కొడుకుని కూడా వెనకడుగు వేయలేదు ఇవ్వడానికని మాట్లాడాడంటే నీ కొడుకు కంటే నా మీద ఎక్కువగా ప్రేమ ఉన్నదని నాకు అర్థమయ్యిందని అబ్రహాము గురించి మాట్లాడాడండి దేవుడు. అర్థమైందా? అంటే పరీక్ష వేస్తే పరీక్షలో ఎవరు గెలిచారు? అబ్రహామే గెలిచాడండి. ఎలా గెలిచాడు? దేవుడు పరీక్ష వేస్తే ఆ పరీక్షలో అబ్రహాము ఓడిపోతాడేమో అని దేవుడు అనుకున్నాడు, కానీ అబ్రహాము ఓడిపోలేదు. లేక లేక 100 ఏళ్లకిస్తే ఆయన కొడుకు మీద ప్రేమను చూపిస్తాడేమో అని నేను అనుకున్నాను, కానీ ఆయన కొడుకు మీద ఆయన ప్రేమ చూపించలేదు, నా మీదే ప్రేమను చూపించాడు. అందుకని అబ్రహాముకి మంచి బిరుదిచ్చాడు కదా, నా స్నేహితుడు, నా స్నేహితుడు అన్నాడండి అబ్రహామును దేవుడు. అంటే అంత ప్రేమను కనపరిచాడు. అంటే శ్రమలో కూడా, పరీక్షలో కూడా ఎవరిని గెలిపించాడు? విశ్వాస పరీక్షల్లో నువ్వు గెలుచువాడవా అంటే ఆ రోజు అబ్రహాము విశ్వాస పరీక్షలో ఎవరు గెలిచారు? అబ్రహామే గెలిచాడండి. ఆ తర్వాత యోబు గారు ఉన్నాడు, ఆ తర్వాత మోషే గారు ఉన్నారు, ఆ తర్వాత చాలా మంది భక్తులు ఉన్నారండి. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుల వారు కూడా ఉన్నారు. సాతానుని జయించాడు, లోకాన్ని జయించాడు, దేవుని సింహాసనములో కూర్చున్నాడు. అంటే నీ విశ్వాసములో కూడా నీకు కలిగే ఆ పరీక్షల్లో కూడా నువ్వెవరిని గెలిపించాలి? దేవుని గెలిపించాలి. ప్రేమన దేవుని వర్లారా, యోబుకొచ్చిన శ్రమలు ఎన్నన్ని కాదు కదా, మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుండి సేవకులు మాట్లాడుతూనే ఉంటారు యోబు గారి శ్రమలను బట్టి. యోబు గారికి వచ్చిన శ్రమలు మనకు రాలేదు. అయినా సరే యోబు గారికి 10 మంది పిల్లలున్న 10 మంది పోయారు, పనివారు పోయారు, సంపద పోయింది, అన్ని పోయినా కూడా యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అంతేకాదు ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే మరలా ఇంకొక పరీక్ష కూడా జరిగింది. మరలా సాతానుకు దేవునికి మధ్య ఒప్పందం జరుగుద్ది. ఇక ఆయనకున్నది శరీరము, ప్రాణమే కాబట్టి ఆయనకు ఏ హాని చేయొద్దు, ఆయన ప్రాణాన్ని తీయొద్దు, గాని నువ్వు వెళ్ళి ఆయనను ముత్తనగానే అరికాలు మొదటి వరకు అంటండి కురుపులతో సాతాను మొత్తింది యోబు గారిని. ఆ కురుపులతోనండి, అయ్యేంటి మామూలు కురుపులు, దురద కురుపులండి. గోక్కుంటున్నాడు, చిల్ల పెంకులతో బాగా గోక్కుంటున్నాడు. ఆ బాధలో, ఆ శ్రమలో కూడా దేవుణ్ణి పల్లెత్తి కూడా ఒక మాట దూషించలేదండి. విశ్వాసము కలుగు పరీక్ష, విశ్వాసం అండి. ఆయన అంత విశ్వాసం కలిగి ఉంటే ఆయనకే పరీక్ష వేశాడు దేవుడు. అయినా సరే అలానే చిల్ల పెంకులతో గోక్కుంటూ కూడా అలానే బ్రతుకుతూ ఉంటే మరలా సాతాను తన భార్యలోనికి ప్రవేశించి భార్యతో కూడా ఏమని మాట్లాడిస్తుందో చూసారా? నీ విశ్వాసము, నీ యథార్థతను ఇంకా విడిచిపెట్టవా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అంటుంది. అయినా సరే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడకుండా మనం మేలు అనుభవించుటే న్యాయము కాదు, కీడు కూడా మనము అనుభవించాలని అలా దేవుణ్ణి ఆయన ఆ రోజు గెలిపించాడండి. విశ్వాస జీవితములో తన విశ్వాసానికి కలిగిన ఆ పరీక్షలో కూడా దేవుణ్ణి ఆ రోజు ఆ భక్తుడు గెలిపించాడండి. కాబట్టి మనకు కలిగే ఆ పరీక్షల్లో కూడా మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినానండి, మనం కూడా దేవుని గురించి మనం ఆలోచన చేయాలి. మన భక్తి జీవితాన్ని బట్టి మనము ఆలోచన చేసి, ఇదిగో ఇవన్నీ శ్రమలు నా మీదికి వస్తున్నాయంటే అవి నన్ను పరీక్షించడానికనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. చివరిగా ఒక మాటను మనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రికలోనికి మనం వెళదాం. అదే మొదటి అధ్యాయము 2వ వచనాన్ని కంటిన్యూ చేద్దామండి. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో మహా ఆనందమని ఎంచుకొనుడి. ఏమని చెబుతున్నాడు? మీ విశ్వాసానికి కలిగిన ఆ శ్రమల వలన మీరు ఆనందంగా దాన్ని ఎంచుకోవాలి తప్ప, నాకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ బాధలు, ఈ జీవితం చీ అని దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మనము నిందించకూడదండి.
శ్రమలు వస్తే ఆనాడు భక్తులు ఆనందపడ్డారు. మరి నా జీవితంలో మనకొచ్చే శ్రమలను బట్టి దేవుని పట్ల మనం ఆనందిస్తున్నామా మనము? లేకపోతే దేవుణ్ణి నిందించే వారిగా మనం ఉన్నామా? యోబు అలా నిందించలేదే. అబ్రహాము అలా నిందించలేదే. యేసుక్రీస్తు అలా నిందించలేదే. అపోస్తలుడైన పౌలు అలా నిందించలేదే. వాళ్ళకి కలిగిన శ్రమలు మనకింకా కలగలేదు అంత శ్రమలే. అంటే దేవుడు చెబుతున్నాడు, ఆ భక్తుల జీవితాలను మనకు చూపించి వాళ్ళు ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. మనము కూడా మన జీవితంలో వచ్చే ఆ శ్రమలను చూసి మనము ఆనందపడాలి తప్ప బాధపడకూడదని మాట్లాడుతున్నాడండి ప్రేమన దేవుని వర్లారా. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అలానే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. నశించిపోవు సువర్ణము అంటే బంగారం. బంగారం అనేది మన చెవిలో వేసుకుంటాం. అది మనము దాన్ని ఎంత గ్రాముల్లో మనము ఎంత తీసుకొని వచ్చామో షాపుల్లో నుండి, అంతే బరువు మనం వాడుకున్నంత కాలం ఉండదు. మనం వాడుకుంటున్న కొద్దీ అదేమైపోతుందంటే అరిగిపోతూ ఉంటుంది. ఆ బరువు తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏదో ఒక రోజు అది నశించిపోతుంది, కరిగిపోద్ది. కాబట్టి దాన్ని ఏమంటున్నాడంటే నశించిపోవు సువర్ణము అంటున్నాడు. అంటే బంగారము కూడా నశించిపోతుంది, నాశనమైపోతుంది అని చెబుతూ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంటే దీన్ని అగ్ని చేత పరీక్షిస్తున్నాడు. ఎలా? ఎక్కడో మట్టిలో ఉంది ముద్దగా, దాన్ని అది క్వాలిటీగా మారాలి అంటే, నాణ్యత కలిగిన బంగారంగా మన ఎదుట రావాలంటే అగ్ని పరీక్ష ఖచ్చితంగా ఉండాలి. అందుకే కదా కంసలు వాళ్ళకి అప్పగిస్తారు. దాన్ని స్వచ్ఛమైన బంగారముగా మారుస్తారు. ఎలా? అగ్నిలో వేసి. అలానే చెబుతూ ఏమంటున్నాడు? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం అంట మన విశ్వాసం. ఎవరి మీద? దేవుని మీద మన విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం అంట అమూల్యమైనదంటండి బంగారము కంటే. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమాయెను. అంటే ఈ విశ్వాసం బంగారము కంటే అమూల్యమైన ఆ విశ్వాసమునకు పరీక్ష జరుగుతుంది. కొలములో శ్రమల్లో కష్టాలలో మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అయితే ఆ పరీక్షలో నీవు దేవునికి ఉపయోగపడేవాడిగా నిలబడితే, దేవుణ్ణి గెలిపించేవాడిగా నిలబడితేనండి నీకే కదా పరలోకంలో చోటు, నీకే కదా జీవ కిరీటము. కాబట్టి అలా నువ్వు నిలబడాలండి. అనేక శ్రమలు వచ్చినా కూడా నువ్వు దేవుని కొరకు నిలబడాలి. నువ్వు నిలబడితే నీ బిడ్డలు నిలబడతారు. అనేక మంది క్రైస్తవులు నిలబడతారు. మనం ముందు నిలబడితే అనేక మందికండి మార్గదర్శులుగా మనం నిలబడతాం. అలానే ఆనాడు భక్తులు నిలబడ్డారు గనకనే వాళ్ళను చదువుకుంటూ మనము నిలవబడుతున్నాం. ఒక యోబు, ఒకనాడు అబ్రహాము, ఒకనాడు మోషే, ఒకనాడు అనేక మంది అపోస్తులు వారి జీవితాలను చూస్తుంటే వాళ్ళందరూ కూడా శ్రమలలో నిలవబడ్డారు. ఆ జీవ కిరీటాన్ని పొందడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నా జీవితంలో కూడా మనకు వచ్చే శ్రమల్లో మనం నిలవబడితే మనము కూడా ప్రేమన దేవుని వర్లారా దేవుని సింహాసనంలో చోటు దక్కించుకుంటాం. కాబట్టి విశ్వాస పరీక్షలో నువ్వు గెలుచువాడవా? నీ విశ్వాసాన్ని నువ్వు గొప్పగా కనపరచాలని కోరుకుంటూ